ఈరోజు మన విశ్లేషణలో Welcome back to the రక్తహీనత channel. రకాలు, కారణాలు, దానికి సంబంధించిన పోషకాహార మార్గదర్శకాలపై మీరు పంపిన పత్రాన్ని చర్చిద్దాం. పత్రంలో క్లినికల్ సమాచారం, అలాగే సాధారణ పోషకాహార మార్గదర్శకాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అవును, ఖచ్చితంగా. నేను చదువుతున్నప్పుడు మొదటి సగం పూర్తిగా ఒక మెడికల్ జర్నల్ చదువుతున్న ఫీలింగ్ వచ్చింది. నిజమే. ఆ మైక్రోసైటిక్ ఎనీమియా, మాక్రోసైటిక్ ఎనీమియా అంటూ రోగలక్షణ శాస్త్రాన్ని చాలా లోతుగా వివరించారు కదా. కరెక్ట్. కానీ రెండవ భాగానికొచ్చేసరికి అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీల డైట్, మైప్లేట్ కాన్సెప్ట్ అంటూ సాధారణ ఆరోగ్య అంశాల వైపు మళ్లారు. అంటే ఒకే పత్రంలో రెండు వేర్వేరు పుస్తకాలు చదివినట్లు అనిపించిందంటారా? సరిగ్గాదే. మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్య సరైన వంతెన లేదు. పాఠకుడిగా నాకు ఆ మెడికల్ ప్రాబ్లంకి ఈ డైట్కి లింక్ మిస్ అయినట్లు అనిపించింది. అయితే ఇక్కడ నాకు సందేహం. ఒక రచయితగా ఆలోచిస్తే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర, డైట్ ఇంకో దగ్గర విడిగా ఇస్తే క్లారిటీ ఉంటుంది కదా అని వాళ్ళు అనుకునుండొచ్చు కదా. ఆ వాళ్లకి అది కన్వీనియంట్గా ఉండొచ్చు. కానీ మనం పాఠకుడు సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడొక వ్యక్తి తన హెల్త్ ప్రాబ్లం గురించి చదువుతుంటే మెదడు వెంటనే సొల్యూషన్ వెతుకుతుంది గదా. అవును, అది సహజం. వ్యాధి గురించి 15 పేజీలు చదివించి ఆ తర్వాత ఎక్కడో 20వ పేజీలో ఉన్న డైట్ను లింక్ చేసుకోమంటే అది వాళ్ల మెదడు మీద అనవసరమైన భారం వెయ్యడమే. నిజమే. అంటే కారెలా పనిచేస్తుందో ఒకచోట చెప్పి, ఎలా నడపాలో ఇంకో చోట చెప్పినట్లు ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే రక్తహీనత చికిత్సలో ఆహారం ఎలా ఔషధంగా పనిచేస్తుందో వివరిస్తూ ఒక ట్రాన్సిషన్ విభాగాన్ని చేర్చాలి. ఓహో, అంటే సమస్యను చెప్పిన వెంటనే దాన్ని ఆహారంతో ఎలా తగ్గించుకోవచ్చో అక్కడే లింక్ చేయాలంటారు. అవును. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఐరన్ లోపం వల్ల వచ్చే మైక్రోసైటిక్ ఎనీమియా గురించి ఫస్ట్ పార్ట్లో ఉంది కదా. అక్కడ కేవలం ఐరన్ ఫుడ్ తినండి అని చెప్పకుండా, ఆ ఐరన్ వంటబట్టాలంటే విటమిన్ సి ఎంత ముఖ్యమో అక్కడే చెప్పాలి. అబ్బా, కరెక్ట్. అంటే జామకాయ, నిమ్మకాయ లాంటివి వాడాలని అక్కడే చెప్పేస్తే వాళ్ళకా మెకానిజం వెంటనే అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. రెండు వేర్వేరు పేజీల్లో కాకుండా ఒకే పారాగ్రాఫ్లో చేర్చాలి. ఐరన్ ఫుడ్తో పాటు నిమ్మరసం వాడండి అని లింక్ చేయాలి. నేనింకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు B12 లోపం గురించి చెప్పినప్పుడు చాలామందికి విటమిన్ మాత్రలే గుర్తొస్తాయి కదా. అవును, చాలా వరకు అంతే. మరి పత్రంలో B12 లోపం వల్ల వచ్చే ఎనీమియా గురించి రాసినప్పుడే జంతు సంబంధిత ఆహారం లేదా పాలు, పెరుగు రోజు ఎలా తినాలో చెప్పడం బెటర్ కదా. ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ పెరుగు గురించి చెప్పేటప్పుడు అది ప్రోబయాటిక్గా ఎలా పనిచేసి పేగుల్లో B12ను అబ్జార్బ్ చేస్తుందో చిన్నగా వివరించవచ్చు. అంటే మన వంటగదిలోని ఆహారమే మన సమస్యకు పరిష్కారం అనే నమ్మకం పాఠకుడికి కలుగుతుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఈ పాయింట్ చాలా బావుంది. అయితే ఇదే పత్రంలో ఇంకో పెద్ద సమస్య కూడా ఉన్నట్లుంది కదా. జన్యుపరమైన రక్తహీనత మరియు పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత మధ్య స్పష్టమైన విభజనను ఈ మెటీరియల్ ఇంకా మెరుగుపరచవచ్చు. అబ్బా, ఇది చాలా కీలకమైన లోపమండి. రచయిత అన్నీ కవర్ చేయాలని ట్రై చేశారు. ఉద్దేశం మంచిదే. కానీ ఐరన్ B12 లోపాల గురించి చదివేవాళ్లకి సడన్గా సికిల్ సెల్ డిసీజ్ గురించొస్తే ఏమవుతుంది? నిజంగానే గందరగోళం వస్తుంది. ఆ హైడ్రాక్సీ యూరియా మందులు, ఎముక మధ్య మార్పిడి లాంటివి చూస్తే ఎవరైనా భయపడిపోతారు. అదే కదా. ఇవన్నీ ఒకే రకమైన రక్తహీనత అని పాఠకులు పొరబడే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ రచయిత తరపున నేనొక మాటడుగుతాను. సికిల్ సెల్ కూడా టెక్నికల్గా ఒక రకమైన రక్తహీనతే కదా. అన్నీ ఒకేచోట ఇవ్వడంలో సైంటిఫిక్గా తప్పేముంది? సైంటిఫిక్గా కరెక్టే కావచ్చు. కానీ సైకలాజికల్గా ఇది పాఠకులకి ఒక పీడకల లాంటిదే. మామూలు ఐరన్ లోపం ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి చదివితే ఎంత టెన్షన్ పడతాడు చెప్పండి. నిజమే. నాకు కూడా క్యాన్సర్ రేంజ్ జబ్బుందేమో అని భయపడతాడు. ఖచ్చితంగా. దీన్నే కర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. రచయితకు తేడా తెలుసు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వరు, కానీ సామాన్యుడికి అర్థం కాదు కదా. పోషకాహారంతో నయమయ్యే జబ్బులను, ఎముక మధ్య మార్పిడి అవసరమయ్యే జబ్బులను ఒకే ఘాట్న కట్టడం వల్ల ఇంత ప్రమాదముందన్నమాట. మరి దీన్నెలా సెట్ చేయమంటారు? సింపుల్ అండి. పత్రాన్ని స్పష్టంగా 2 విభాగాలుగా విడదీయాలి. మొదటిది జీవనశైలి మరియు ఆహారం వల్ల వచ్చే రక్తహీనత. ఓకే. రెండవది? రెండవది జన్యుపరమైన లేదా ఇతర కారణాల వల్ల వచ్చే రక్తహీనత. అంటే ఈ సికిల్ సెల్ లాంటివన్నమాట. ఇలా ముందే 2 ప్రపంచాలుగా విడదీస్తే
పాఠకుడు తన సమస్య ఎందులో ఉందో చూసుకుని ఆ సెక్షన్ మాత్రమే చదువుతాడు. అవును, దీనివల్ల భయం పోవడమే కాదు, ఇంకో ప్రాణాపాయం కూడా తప్పుతుంది. ప్రాణాపాయమా అంటే? అవునండి. ఇప్పుడు సికిల్ సెల్ లాంటి జెనెటిక్ ఎనీమియా ఉన్నవాళ్లు ఈ పత్రంలో ఎక్కడో రాసిన ఐరన్ మాత్రలు మంచివి అని చదివి వాడేస్తే ఏమవుతుంది? బాబోయ్, వాళ్ల బాడీలో రక్తం తక్కువ ఉంటుంది కాని ఐరన్ తక్కువ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్లకి ఐరన్ ఓవర్లోడ్ అయ్యి గుండె, కాలేయం దెబ్బతింటాయి. అందుకే జెనెటిక్ ఎనీమియా సెక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐరన్ సప్లిమెంట్స్ డాక్టర్ లేకుండా వాడకూడదని పెద్ద వార్నింగ్ ఇవ్వాలి. అవును, ఒక హైలైటెడ్ బాక్స్లో స్పష్టంగా పేర్కొనాలి కదా. సికిల్ సెల్ అనేది మెండేలియన్ వారసత్వం ద్వారా 25% రిస్క్తో వస్తుందని అందులో చెబితే బావుంటుంది. కరెక్ట్. ఆ బాక్స్ చూడగానే ఓహో, ఇది జన్యుపరమైనది, నా ఫుడ్కి దీనికి సంబంధం లేదు అని క్లారిటీ వచ్చేస్తుంది. భలే చెప్పారు. అయితే మనం నిర్మాణం ప్రాణాపాయాన్ని ఎలా తగ్గిస్తుందో మాట్లాడుకున్నాం. కాని ఈ పత్రంలో వాడిన పదజాలం అంటే ఆ మెడికల్ టర్మినాలజీ పాఠకులకొక పెద్ద గోడలా అడ్డుపడుతోంది కదా. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. పత్రంలో ఉపయోగించిన కొన్ని సంక్లిష్టమైన వైద్య పదజాలాలను సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా సరళీకృతం చేయాల్సిన అవసరముంది. 100% అండి. మీరా పత్రం చూస్తే ఎంసివి, ఎంసిహెచ్, హెచ్పిఎల్సి లాంటి టెక్నికల్ పదాలు వాడారు. ఒక సామాన్య పాఠకుడికి ఇవి సీక్రెట్ కోడ్స్ లాగా ఉంటాయి కదా. ఖచ్చితమైన వైద్య పదాలు వాడటం మంచిదే అయినా అవి మనం చెప్పాలనుకున్న ఆరోగ్య సందేశాన్ని అడ్డుకుంటున్నాయి. మరి వాటిని పూర్తిగా తీసేస్తే పోలా? లేదు, అలా తీసేయకూడదు. ఎందుకు? మ్యాక్రోసైటిక్ ఎనీమియా అని రాసే బదులు పెద్ద రక్తకణాల వ్యాధి అని రాస్తే ఈజీగా ఉంటుంది కదా. ఈజీగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున వాళ్లు ల్యాబ్కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్లో ఎంసీవీ, మ్యాక్రోసైటిక్ అనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు కనెక్ట్ చేసుకోలేరు కదా. పాయింటే. మరి ఎలా అంటారు? అందుకే ప్రతి సంక్లిష్ట పదానికి బ్రాకెట్లల్లో సాధారణ భాషలో వివరణివ్వాలి, లేదా పత్రం చివర్లో ఒక గ్లాసరీ చేర్చాలి. అంటే మ్యాక్రోసైటిక్ ఎనీమియా అని ఉంచి బ్రాకెట్లో ఎర్ర రక్తకణాలు పరిమాణంలో పెద్దవిగా మారడం అని రాయాలన్నమాట. ఖచ్చితంగా. దీన్నే నేను కిచెన్ టెస్ట్ అంటాను. కిచెన్ టెస్టా అంటే ఏంటి? అంటే మీరు వాడే పోషకాహార పదాలు ఒక సామాన్య వ్యక్తి వంటగదిలో చూసి గుర్తుపట్టేలా ఉండాలి. పత్రంలో LCN 3PUFA అని వాడారు గదా. అవును, వాడారు. ఏ గృహిణి అయినా కిరాణా కొట్టుకెళ్ళి నాకు పావు కిలో LCN 3PUFA ఇవ్వండి అని అడగదు గదా. అవునవును. కాబట్టి ఆ పదముంచి బ్రాకెట్లో అవిసెగింజలు, వాల్నట్స్, సాల్మన్ చేపల్లో ఉండే కొవ్వులు అని రాయాలి. అప్పుడు నేరుగా వాళ్ల కిచెన్ షెల్ఫ్లోకి వెళ్ళిపోతుంది. సూపర్. అంటే అకాడమిక్ భాషను ఆచరణాత్మక భాషగా మార్చినప్పుడే అది సక్సెస్ అవుతుంది. అలాగే ఆ హెచ్పిఎల్సి అనే టెస్ట్ గురించి కూడా ఇది అత్యంత ఖచ్చితమైన రక్త పరీక్ష అని ఒక చిన్న లైన్ వేస్తే సరిపోతుంది. అంతే కదా. ఆ మెషిన్ ఎలా పనిచేస్తుందో వాళ్లకు అవసరం లేదు కదా. వాళ్లకు భరోసా కావాలి, అర్థమయ్యే భాష కావాలి. ఖచ్చితంగా. సమాచారం ఎంత ఉన్నా దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నామనేదే ముఖ్యం. అవునండి. ఈ చిన్న మార్పులు చేస్తే పత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే, మనం చర్చించిన 3 అంశాలను ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. మొదటిది క్లినికల్ మరియు డైటరీ అంశాల కలయిక, రెండూ విడిగా కాకుండా వ్యాధి చెప్పగానే ఆహారమే ఔషధం అనే కోణంలో లింక్ చేయడం. అవును. రెండవది జన్యుపరమైన మరియు పోషకాహార వ్యాధుల విభజన. ఈ ఐరన్ ఓవర్లోడ్ లాంటివి జరగకుండా సపరేట్ చేయడం. కరెక్ట్. మూడవది వైద్య పదజాలం సరళీకరణ. అదే మీ కిచెన్ టెస్ట్. కఠినమైన పదాలను ఉంచుతూనే బ్రాకెట్లలో సులభమైన వివరణలివ్వడం. ఎగ్జాక్ట్లీ. ఈ పత్రంలో ఉన్న కంటెంట్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిన్న మార్పులు చేస్తే ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన కరదీపిక అవుతుంది. ఈ సూచనలు అమలు చేసి పత్రాన్ని మెరుగుపరిచి మళ్లీ మా విశ్లేషణ కోసం పంపండి. మేం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. Don't forget to subscribe. Don't forget to subscribe.